హాయ్ అండి. నేను ఇవాళ ఏకవింశతి పత్రాల 21 పత్రికలు ఉంటాయి కదా, దాంట్లో మనకు అవైలబుల్గా ఉండేవి కలెక్ట్ చేసినాను. నా గార్డెన్ నుంచి కొన్ని బయట నుంచి నేను చూపెడతాను ఇప్పుడు ఆకులు ఎట్లా ఉంటాయని. ఇది మాచి పత్రము, మాసుపత్రి అంటారు కదా అది. ఇదేమో బదరీ పత్రము అంటే రేగు ఆకు అనమాట, రేగు. ఇదేమో మారేడు బిల్వపత్రాలు. ఇది దేవకాంచన. ఇదేమో గన్నేరు ఆకు. ఇది దాడిమి పత్రం అంటే దానిమ్మ. ఇది తులసి అండి, తులసి ఆకు. మరువక పత్రం, మరువం. ఇదేమో ఉమ్మెత్త, దత్తూర పత్రం అంటారు కదా, ఉమ్మెత్త. ఇది జాజి, విరజాజి. ఈ 10 మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేసినాను నేను. ఇవి మాటికి బయట కలెక్ట్ చేసినాను. ఇది జిల్లేడు ఆకు. ఇదేమో ఇది ఉత్తరేణి ఆకు అంటారు కదా, ఉత్తరేణి ఆకు అండి. ఇది చూతపత్రం, మామిడి ఆకు. ఇది షమీపత్రం, జమ్మి ఆకు. ఇది వావిలాకండి, మనం సింధువార పత్రం అని ఉంటుంది పత్రిలో. వావిలాకు మన వాడుక భాషలో వావిలాకు అంటారు. ఇదేమో గరిక. ఇదేమో రావి ఆకు. ఇది విష్ణుక్రాంత పత్రము. ఈ 10 మాత్రం దీంట్లో ఉన్నాయి. ఇది మాచి పత్రం, బదరీ పత్రం, ఇవన్నీ బిల్వపత్రాలు, దేవకాంచన, ఈ గన్నేరు, దాడిమి పత్రము, తులసి, మరువక పత్రము, దత్తూర పత్రము, విరజాజి పత్రం, ఇవన్నీ ఈ 10 మా గార్డెన్లో నుంచే కలెక్ట్ చేసిన నేను. ఇవి మటుకి బయట కలెక్ట్ చేసినాను. చూడండి, టోటల్గా 18 వచ్చినాయి. మొత్తం 21 ఉంటాయి. దాంట్లో దేవదారు ఒక 3 మాటికి అవి ఫారెస్ట్లో ఉంటాయి, అవి కలెక్ట్ చేయలేకపోయినాను. మిగతా ఈ 18 కలెక్ట్ చేసినాను నేను. బయట మనం తెచ్చుకుంటాం కదా పత్రి, అవి అసలు ఈ పత్రిలు దాంట్లో ఉండవు. ఒరిజినల్గా స్వామివారికి ఈ పత్రిలు ఇష్టం అన్నమాట. సో నేను ట్రై చేసా, వీటితో పూజ చేద్దామని నేను కలెక్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను మా గార్డెన్లో నుంచి ఇట్లానే కలెక్ట్ చేసుకుంటాను. ఇంకా దొరకని బయట నుంచి కలెక్ట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. ఇది నేను లిస్ట్ కింద కూడా చేసి పెట్టినాను. ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, దీంట్లో ఏ ఆకులు ఉన్నాయి ఏంటిదని. చూడండి. థ్యాంక్ యూ అండి. బాయ్.